డే 4 ఆఫ్ అల్మటీ. కనిపిస్తలే డే 4 ఆఫ్ అల్మటీ. పారాగ్లైడింగ్కి వెళ్తున్నాం. పారాగ్లైడింగ్ అంటే ఊపిరి సినిమా గుర్తుకొస్తుంది. ఊపిరి సినిమా తెలుసు కదా, ఎందుకు పనికి రాకుండా పోతాడు. మళ్ళా పొద్దున అపశకనాలు ఎందుకని అందరికి భయం ఎందుకు వేయడం అని గమ్మునున్నా. కానీ అయినా బ్లాగ్ లో అయితే చెప్తున్నా మనకైతే స్ట్రైట్ అప్ గమ్ము చంపేసేయండి నన్ను. అవును, నేను మీకు ముందే చెప్తున్నా, నాకేమన్నా అయితే నన్ను చంపేసేయండి చెప్తున్నా. నన్ను బతికిచ్చి వీల్ చైర్ మీద పెట్టి వద్దే వద్దు. సవ్యంగా జరిగిందా? అంత సవ్యంగానే జరిగింది, కానీ మన మనుషులు రాలేదు, ఇంకా మెయిన్ క్యాండిడేట్స్ రాలేదు. ఇప్పుడే మన రైడర్స్ వచ్చారు. అంత సవ్యంగానే జరిగిందా? హలో, నమస్తే. ఫ్లైయింగ్ వరకు వెళ్ళి అక్కడి నుంచి ఫ్లై చేస్తూ కిందకు వస్తాం అనమాట. దట్స్ ద గేర్, దట్స్ ద పారాషూట్. పారాగ్లైడింగ్ చేయాలి ఇప్పుడు. సిగ్గుపడతా కూర్చోవడం ఏంట్రా? కొండ నుంచి ఆ కొండ వరకు వెళ్ళబోతున్నాం ఇప్పుడు పారాగ్లైడింగ్ చేసుకుంటూ. మంచి ఎక్కువ ఉంది ఈ ప్లేస్లో, చలేస్తుంది. ముందు చూస్తే మొత్తం ఫాగే ఉంది, అసలు మామూలుగా లేదు అసలు. Don't jump, run and like this on your body. Так вот идет подготовка к полету. Наш второй пилот готовится. When I say 1, 2, 3, we run. Not start, 1, 2, 3, run. Run. Quickly. Run. గాల్లే కొడుతున్నావు. జై చిటకు ఏ నియాజ్ మారుతే Oh my god. Oh fuck yeah. Run! అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. Yeah, I'm good. View is mind-blowing, bro. Okay, are you ready? Yeah. Okay. I'm excited.
విజయ్ గాడు ఇక్కడ పారాగ్లైడింగ్ చేస్తున్నాడు. ల్యాండ్ అయిపోయాడు. యశ్వంత్ గాడు ఇంకా అక్కడే ఉన్నాడు. సో చూడదాం ఎట్లుంది వాడు ఎక్స్పీరియన్స్. ఎట్లుందానా ఇలా 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 ఉన్నా ఓ మీరు మరుడు మధ్యలో మనోడు ఇలా లేపాడన్నా గాల్లో. బా నేను ఒక ఈగల్ని అయిపోయాము. ఇలా ఇలా ఓ ఇలా వచ్చాము. ఎలా ఉందన్నా? గిడ్డి తిప్పాడా? నేను తిప్పుకున్నా. లైక్ లాస్ట్ 98% వరకు ఫుల్ ఎంజాయ్ చేశా. లాస్ట్ 2%లో ఇంకా కడుపులో తిప్పింది అసలు. ఇప్పుడు తిప్పట్లేదు యాక్చువల్లీ. అంతా ఓకే అంటావు? మాట్లాడలేకపోతున్నాను. మైండ్ బ్లోయింగ్. అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేము అనమాట. ఖచ్చితంగా దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వాల్సింది. అదొక ఫీల్ అనమాట. తిప్పుతా అంటే గాల్లో ఉంది మావా. బా వేరే లెవెల్ ఉంది అసలు. ఎంజాయ్ చేయాలి. అక్కడ ఏం లేదు, పరిగెత్తమంటాడు. పరిగెత్తాలంటే కొండ, దూకాలంటే భయము. ఏం చేద్దాం కానీ గుండెల్లిండా విజయ చేశాడు. నేను చేయలేను అనుకుని దూకేశాను. క్రేజీ. గాల్లో తెలుతున్నామే అనే లోపలే చాలా దూరం వచ్చేసి ఉంటాం. అసలు అవసరం ఫీలింగ్. అరే రే ఇది చాలా బాగుంది అనుకునే లోపల సెకండ్ టైం ట్విస్ట్ వేస్తాడు అనమాట. ఇలా తిప్పగానే ఫస్ట్ కళ్ళు ఇలా వెళ్ళి ఫేస్ ఆడే ఉంటుంది, బాడీ ఇలా తిరుగుద్ది, మళ్ళీ ఫేస్ ఆడే ఉంటుంది, స్ట్రైట్ అవుతుంది, మళ్ళీ ఇలా తిరుగుతాడు, మళ్ళీ ఫేస్ ఆడే ఉంటుంది, స్ట్రైట్ అవుతాడు. అది వచ్చినప్పుడు ఉంటుంది నీకు అడ్రినలైన్ మోకాల నుంచి బ్రెయిన్ కొట్టేస్తుంది అనమాట. బేసిక్గా దిగేదాకా దిగదు. సో ఇప్పుడు దిగింది, మాట్లాడుతుంది. ఏం వింటారా వీడియోలో, వచ్చి ట్రై చేయండి రా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. వన్ టెంగే ప్లీజ్. ఆ జోబ్లో ఉంది ఇస్తా. రాంబాబు లొకేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. చిన్న ఫోటో సెషన్ చేద్దాం. బాగా చేద్దాం. చేసేది కరెక్ట్ గా. కమా 3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే. ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్. యూ క్యారీ ఆన్ సార్. రెడీ. యా ఫెంటాస్టిక్. ఐ వాంట్ దట్. యా ఎక్సలెంట్ బాడీ లాంగ్వేజ్. యా వచ్చిన వేరియేషన్. యా క్యాచ్ చేస్తా. క్లోజ్. ఏయ్ సెక్సీ. ఓకే చాలా బాగా చేసావు. విత్ ప్లెజర్. ఏడు తరలో వచ్చారా? చలి ఇరిగేసేస్తుంది భయ్యా. స్వెటర్ మిట్రా. స్వెటర్లు ఇక్కడ పని చేయట్లేదురా. అయితే క్వార్టర్ వేయాలి. క్వార్టర్ అంటే హ్యాపీ చేద్దాం. తర్వాత షాక్ అవుతుంది కానీ ముందు మంత్ గ్రీన్ బజార్ పారాగ్లైడింగ్ అయిపోయింది మొత్తానికి. బస్ స్టాప్ గ్రీన్ బజార్. పారాగ్లైడింగ్ అయిపోయింది. సో ఫైనల్లీ వీఆర్ ఇప్పుడు తినేసేసి గ్రీన్ బజార్కి వెళ్తున్నాము. ఇలా చెప్పి ఇలా 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 ఇక్కడ కూడా ఆవులు అయ్యేసే పెంట్లు అన్ని చోట్ల ఉంటాయి. సో యా ఇప్పుడు గ్రీన్ బజార్కి వెళ్ళి అక్కడ చర్చ్ చూసి ఓ ఏ జీసస్ మీరు ఇక్కడ ఉన్నారా అనుకుంటాం. పెద్ద ఆయన సమాధి రాడి ఎక్కడ అట్లా అంటే సమాధి పైన మంచుంది. ఏంటి మా ఇది చర్చ్ మా ఫస్ట్ టైం చూసి బుద్ధిస్ట్ టెంపుల్ అనుకున్నాను, కానీ చాలా తర్వాత చెప్పారు చర్చ్ అనేసి. ఏం మాట్లాడాలనుకున్నావు? నాకేం తెలుసురా, నేను యేసు ప్రభు అనుకున్నాను. ఇక్కడ ఉన్నారు యేసు ప్రభు. Yeah, this is Almaty's Charminar. You can see the pigeons for the proof. దానికి వస్తుంది, బస్కి వస్తుంది. భలే ఉన్నారు బుడ్డోడు. ఇక్కడ హ్యూమన్ ఫ్రెండ్లీ పక్షులు అనుకుంటా. తల మీద భలే క్యూట్ కూర్చుంది. చాలా క్యూట్గా ఫ్యామిలీస్ ఆడుకుంటున్నాయి. చర్చ్ చక్కర్ స్కేటింగ్. చర్చ్ అంట మొత్తం చెక్కలు అంట, నో మేకలు అంట. అవునా? యా విల్ డిస్కవర్ వాట్స్ ద నో నెయిల్ చర్చ్. ఓకే. జీసస్ అంటే మనం అడిగా ఎలా చీలలు లేకుండా ఎలా కట్టారు ఇంత పెద్ద బిల్డింగ్ అంటే, ఆల్రెడీ జీసస్ కొట్టారు కదరా అన్నాడు. యాక్చువల్ అదేరా కొంచెం మిక్స్ ఉండే ముస్లిం చెప్పొచ్చు, ముస్లిం క్రిస్టియన్ చర్చ్ లాగే ఉంది. యాక్చువల్లీ లోపల చాలా పీస్ఫుల్గా బాగుంది. ముస్లిం కల్చర్ అండ్ క్రిస్టియానిటీ కల్చర్ మిక్స్లా ఉంది. లైక్ అంటే వాళ్ళు ఇలా
పైన వేసుకోవటం కూడా ఇట్స్ లైక్ నైస్, అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. గుండెల్లో ఏసయ్యా, కళ్ళల్లో ఏసయ్యా, ఏసయ్యా ఓ ఏసయ్యా. హాయ్ ఆల్ ద మస్ట్. పిల్లడు క్యూట్గా జారలేకపోతున్నాడు. యా, ఇట్స్ అ నైస్ చర్చ్. యాక్చువల్లీ చెప్పాలంటే ఓ ఫ్యామిలీకి పర్ఫెక్ట్ టైం. పార్క్ ఉంది, వాకింగ్ చేసుకుంటూ మాట్లాడతారు విత్ డే లవ్. ఇది ఒక్క పార్కే కాదు బ్రో, సందుకి ఇలాంటివే పెద్ద పార్కులు ఉన్నాయి. ఓకే, బట్ ఇక్కడ పార్క్తో పాటు అక్కడ జారబండ ఉంది. ఇప్పుడే చూసా ఇక్కడ ఒక ముసలోడు అలా ఫ్యామిలీని ఇలా కింద తీసుకెళ్లారు. అండ్ పావురాలు ఉన్నాయి, సో వాటికి ఫుడ్ పెడుతూ. యా, ఇట్స్ లైక్ జస్ట్ పీస్ఫుల్ థింగ్స్. కావాల్సిన స్టఫ్ అంటే ఇక్కడ ఉంది. ఇక్కడికి వస్తే ట్రై చేయండి, చూడండి ఇక్కడ బాగుంటుంది. ఓ మై గాడ్, డోంట్ ట్రై టు బి అఫ్రేడ్ బ్రో. టార్క్ లైక్ విజయ్ బ్రో. కుందరదన కుందరదన మందగమన మధుర వచన. 7 రోజుల నుండి ఒక్క హార్న్ కూడా వినలేదు. ఫస్ట్ టైం. అరే ఇక్కడ సో ఇక్కడ ఈ చర్చ్ దగ్గరికి వస్తే ఏంటంటే అమ్మాయిలు బాగుంటారు. చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళ మీద చిన్న చిన్న పక్షులు వేసుకొని క్యూట్గా కుచ్చు అంటారు. అండ్ ఇక్కడ జారబండ ఉంది, అని జారబండ జారుతారు. యా, ఫ్యామిలీకి ఒక ఫ్యామిలీ విడిపోకుండా టైం స్పెండ్ చేయడానికి ఉన్న స్టఫ్ అంటే ఇక్కడ ఉంది. వాట్ మా ఇక్కడ బిజినెసా? యా, అఫ్రీద్ ఒప్పుకుంటే జస్ట్ $1 million అంట. ప్లేస్ బాగుంది, ఇట్స్ ప్రైమ్ లొకేషన్. యా, మైట్ బి అ గుడ్ ఇన్వెస్ట్మెంట్. క్వాలిటీ ఉండాలి ఫస్ట్. క్వాలిటీ ఉంటే ఏదైనా. ఓకే, నీకేమనిపిస్తుంది, ప్రైమ్ లొకేషనా కాదా? ఇట్స్ గుడ్ ప్రైమ్ లొకేషన్. మనం అసలు డబుల్ చేయొచ్చు ఇక్కడ మనం బిజినెస్ పెడితే. అమ్మాయిని బాగా తీసుకోవచ్చు. ఈ రోజుతో ఇదే ఎండ్, రేపు కలుద్దాం. టాటా. విష్ణు మంచి ఎందుకు వచ్చాడు రైడ్కి? శివయ్య కోసం వచ్చారు. మంచి ఫ్యామిలీ అంతా మంచి కుదిరిపిస్తున్నారు అనమాట కజకిస్తాన్లో. యా.